హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. మనసా స్మరమే పార్ట్ 125తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి బయలుదేరుతారు అభి అవని. ఇప్పుడు ఆఫీస్కి వెళ్లే మూడ్ లేదవని అని కారు డ్రైవ్ చేస్తూ అంటాడు అభి. మరేం చేస్తారు బావా అని దీర్ఘం తీస్తుంది. నీకు ఈ దీర్ఘాలు బాగా ఎక్కువవుతున్నాయిగా అని నవ్వుతూ ఆమెని నడుము గిల్లుతాడు అభి. అబ్బా అని నడుం మీద రుద్దుకుంటూ, మరి బావని బావ అని పిలవకుండా బావా అని పిలిస్తే బాగోదు కదా. ఆ దీర్ఘంలోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. బావ గారు అని మళ్ళీ దీర్ఘం తీస్తుంది అవని. నువ్వు అలాగే దీర్ఘాలు తీస్తూ ఉండు. ఇప్పుడు కారు పక్క కాపి నేనేదో ఒకటి చేయాల్సి వస్తుంది అని హస్కీ టోన్తో అంటాడు అభి. ఆ మాటకి వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఈ అవని నోటి నుంచి ఎలా అయినా నిజం చెప్పించాలి. ఇంకా ఎన్నాళ్ళు దాస్తావే రాక్షసి? ఆ అమ్మాయి నేనే అని చెప్పవా అని ముద్దుగా తిట్టుకుంటూ, ఇప్పుడు చూడు నీకొక జలక్కిస్తాను అని అవని నీకొక విషయం చెప్పాలి అని అంటాడు అభి. ఏంటి బావా అది అని అడుగుతుంది అభి వైపు తిరిగి. రాత్రి నా స్వీట్ హార్ట్ ఫోన్ చేసింది అని అభి పేదాల చాటున నవ్వు దాచుకొని చెబుతాడు. వెంటనే అవని మొహం మాడిపోతుంది. చాలా ఫీల్ అయింది. ఆ రోజేదో కోపంలో అలా అనేశాను. అందులో తను నీ మీద అలా పడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. నన్ను క్షమించు, నాకు మీరు కావాలి అని ఏడుపు మొదలుపెట్టింది అని అభి ఊరకంట అవనిని చూస్తూ చెబుతాడు. అప్పటికే అవని మొహం కోపంగా మారిపోతుంది. మరి తమరేమి డిసైడ్ చేసుకున్నారు అని ఒత్తి పలుకుతూ అడుగుతుంది. నాకేం అర్థం కాలేదవని. తను నన్ను ప్రాణాపాయం నుంచి బయటపడేసింది. అది నేను ఎప్పటికీ మర్చిపోకూడదు కదా. మరిచిపోతే నేను మనిషిని ఎలా అవుతాను? అంతే అంటావు కదా నువ్వైనా అని అవని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. దానికి సమాధానం చెప్పలేక కళ్ళు వాల్చేసి, ఆ అమ్మాయిని నేనే బావా అని ఎలా చెప్పను మీకు? ఇప్పుడు చెప్తే అసలు నమ్మను, ఏమంటావో అని భయమేస్తుంది. భయం కంటే ముందు అనుమానంగా ఉంది. నువ్వు నన్ను నమ్ముతావా లేదా అని. కావాలని నేను చెప్తున్నానేమో అనుకుంటావేమో అని అనిపిస్తుంది. అభి అవనిని గమనిస్తూనే, కానీ నువ్వు చెప్పిందే రైట్ అవని. నిజంగా అమ్మాయి తనేనా అని ఎంక్వైరీ చేయించాలి అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే తను అబద్ధం చెప్తే అసలు అమ్మాయి ఎవరో అయినా తెలుసుకోవాలి కదా. తనని పెళ్లి చేసుకోలేకపోయినా తనకి నా వంతు సాయం చేయాలి కదా. ఇన్ని రోజులు ఆ అమ్మాయే తననుకొని నా ఎంక్వైరీ ఆపేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను. అదే మాట తనతో అంటే వెంటనే ఫోన్ కట్ చేసింది. దానితో నాకింకా అనుమానం బలపడింది. నువ్వన్నట్టు అమ్మాయి ఒరిజినల్ కాదు, ఫేక్ అని. అందుకే ఉదయాన్నే నేను ఒక్కడనే వెతికితే కరెక్ట్ కాదని డిటెక్టివ్ టీంకి ఫోన్ చేశాను. త్వరలో కనిపెడతారు ఆ అమ్మాయి ఎవరు అని. అప్పుడు మన ఇద్దరం వెళ్ళి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పొద్దాం. ఏమంటావు అవని అని అవని వైపు చూస్తూ అప్పటికే మారుతున్న అవని ఫీలింగ్స్ చూసి ఎంజాయ్ చేస్తూ అడుగుతాడు అభి. వామ్మో, అభి సారేంటి ఎంక్వైరీ డిటెక్టివ్ అంటున్నారు? వాళ్ళు కనిపెట్టేస్తారా? అప్పుడు నేనే ఆ అమ్మాయినని తెలిస్తే ఇన్నాళ్ళు నా దగ్గర దాచావా, నాతో ఆడుకున్నావా అంటారు. "హ్మ్, హ్మ్, అవని ఏదైతే అదయింది. నిజం చెప్పేవే, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేం చేయాలి భగవాన్? టెన్షన్లు నువ్వే కొని తెచ్చుకుంటున్నావే అవని. ముందే చెప్తే ఈ గొడవ ఉండదు కదా. ఇప్పుడు దాకా ఆగి ఇప్పుడు డిటెక్టివ్లు అనగానే భయపడి చెప్పావు అనుకుంటారు కదా అని టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటుంది. అది చూసి అభి ఎంజాయ్ చేస్తూ, చెప్పడానికి నీకెందుకు అంత భయం అవని? నేనేమైనా అంటాననా? నీ నోటితో నువ్వే చెప్పాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను అనుకొని టెన్షన్తో ఉన్న అవని చేతుల మీద చెయ్యి వేసి, నువ్వేం భయపడకు. ఎవరొచ్చినా ఇక పెళ్ళైతే నీతోనే. నా జీవితం నీతోనే. అందులో ఏం డౌట్ లేదు అని అంటాడు అభి. వెంటనే అభి చేయి చుట్టూ తన చేయి వేసి అభి భుజం మీద తలవాల్చి, నీకు
నిజం చెప్పాలనుంది బావా, కానీ చెప్పలేకపోతున్నాను. 6 నెలల నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్తే నిజంగానే మీ మనసుతో చాలా ఆడుకున్నాను. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. మన పెళ్ళవగానే ఫస్ట్ మీకు అదే నిజం చెప్తాను. మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తాను. ఇప్పుడు చెప్తే మీరు కోపంలో నాకు దూరంగా ఉంటారు. పెళ్ళి ఆనందంగా చేసుకోలేం. ఇప్పటి వరకు అన్నీ టెన్షన్లే నాకు. పెళ్ళన్నా ఆనందంగా చేసుకోవాలనుంది అని అనుకుంటుంది. అంత మాట్లాడినా అవని నోటి నుంచి నిజం రాకపోయేసరికి, నువ్వెలా ఎందుకు చెప్తావు? నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసులే. పెళ్ళవని చెప్తా నీ పని అని అనుకుంటూ ఒక చేతితో స్టీరింగ్ పట్టుకొని ఇంకో చెయ్యి అవని చుట్టూ వేస్తాడు. ఆకలేస్తుంది బావా అంటుంది అవని. అక్కడికే వెళ్తున్నాం. రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అడుగుతాడు అభి. ఆఫీస్కి వెళ్తే బెస్ట్ ఏమో కదా, వర్క్ చాలా పెండింగ్ ఉంది. మళ్ళీ పెళ్లి టైంలో ఆఫీస్కి రావడం కుదరదు కదా అని అంటుంది అవని. వర్క్ దానంతట అదే అయిపోతూ ఉంటుందిలే. ఈరోజంతా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇంకేం మాట్లాడుకు. కావాలంటే నైట్ చేసుకోవచ్చు వర్క్ అని రెస్టారెంట్ ముందు ఆపుతాడు కారుని. ఇద్దరూ లంచ్ చేసేసి సరదాగా లాంగ్ డ్రైవ్కి స్టార్ట్ అవుతారు. అంతలో సుచిత్ర గారు ఫోన్ చేసి, గృహప్రవేశానికి కావలసిన కొన్ని ఐటమ్స్ వాట్సాప్ చేశాను, వచ్చేటప్పుడు తీసుకోండి అని చెబుతారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకి గృహప్రవేశం. నేను పార్వతి గారు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. అవని నువ్వు కావాల్సినవి తీసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. సింపుల్గా చేద్దామన్నారు కదా బావ, మళ్ళీ ఇదంతా ఏంటి, ఇవన్నీ ఎందుకు అని లిస్టు చూస్తూ అంటుంది అవని. ఎంత సింపుల్గా చేసినా ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా. మీ అత్తగారు అందులో కొన్ని సెంటిమెంట్స్ బాగా ఫాలో అవుతారు. ఇప్పుడు ఆ లిస్టులో ఉన్నవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతాడు అభి. మ్యాక్సిమం అన్నీ సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి. వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని చెబుతుంది అవని. వెళ్ళేటప్పుడు కార్డ్స్ కూడా తీసుకొని వెళ్ళాలి అని అంటాడు. ఊర్లో వాళ్ళని పిలవాలంటే ఎవరో ఒకరు వెళ్ళాలి అంటుంది నానమ్మ. నాన్న వెళ్ళకూడదు, ఒక్కరినే పంపించలేను. నా పెళ్ళికి నేను వెళ్ళి పిలుచుకోవడం బాగోదు. అందుకే కొన్ని కార్డ్స్ కుమార్ అంకుల్కి కొరియర్ చేయాలి. కానీ టైం సరిపోతుందా అని ఆలోచిస్తున్నాను నేను. మీ బంధువులు ఎవరూ లేరా అవని? అసలు ఇన్ని రోజులు అడగడం మర్చిపోయాను. మీ నాన్న ఒక్కరే అని తెలుసు. కానీ మీ తాతయ్య వాళ్ళకి అన్నదమ్ములు, మీ అమ్మగారికి అన్నదమ్ములు వీళ్ళెవరూ లేరా? ఉన్నారు, ఎందుకు లేరు? చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు. కానీ నాన్నకి ఇలా అయినప్పుడు బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని ఎవరికి వారు తప్పించుకున్నారు. వాళ్ళకెవరికీ తెలియదు కదా. ముందు జాగ్రత్తగా నాన్న మాకు ఏ లోటు లేకుండా ప్లాన్గా అన్నీ చేశారని. ఎక్కడ మేము డబ్బులు అడుగుతామని ఎవరికి వాళ్ళు తప్పించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఊరక వచ్చి చూసి వెళ్ళిపోయారు. కనీసం ఒక్కరోజు నిలబడి మాకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కుమార్ అంకుల్ ఒక్కళ్ళు మాత్రమే మాకు అన్ని విషయాల్లో అండగా నిలబడ్డారు. అమ్మకి 2 అన్నయ్యలున్నారు. వాళ్ళకి బాగానే ఉంది. కానీ భయం, అమ్మ ఎక్కడ డబ్బులు అడుగుతుందో అని. ఇంకా మా చిన్న తాతయ్య గారు, వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళతో ఎంతవరకు అంతే ఉండేవాళ్ళం. నాకు తెలిసిన జీవిత సత్యం ఏంటంటే, మనం బాగున్నంత వరకు మన చుట్టూ తిరుగుతారు. మనకేదైనా కష్టం వస్తే అందరూ దూరం పారిపోతారు. నేను ఏ రోజు వాళ్ళని ఏ సాయం అడగలేదు. కుమార్ అంకుల్ సాయంతో నానమ్మ నేనే అన్నీ చేసుకునేవాళ్ళం. అందుకే వాళ్ళు ఎవరన్నా మాకు అంత ఎఫెక్షన్ అయితే లేదు. కాకపోతే నానమ్మ నా పెళ్ళి ఇప్పుడు మీలాంటి గొప్ప వాళ్ళతో జరుగుతుందని వాళ్ళందరి ముందు గర్వంగా చెప్పుకోవాలని కార్డ్స్ ఇవ్వాలని అనుకుంటుంది. అది కూడా ఎందుకంటే శంకర్ ఇంకా కోలుకుంటాడో లేదో, వీళ్ళకి ఇప్పుడు కాలేజీ డబ్బులు కట్టి జాయిన్ చేయడం అవసరమా? తాడుకి తగ్గ బొంగరంలాగా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేయచ్చు కదా. వీళ్ళకి ఇప్పుడు చదువు అవసరమా? ఉన్న కొద్దో గొప్ప ఆ పిల్లకు ఖర్చు పెడితే ఆ పిల్లోడి సంగతి ఏంటి మరి? ఇల్లు అమ్మేసి కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని సగం పిల్ల పెళ్ళికి, సగం శంకర్ వైద్యానికి వాడుకోండి. ఆ ఫిక్స్డ్ చేసింది రేపు పిల్లోడికి ఉపయోగపడుతుంది.
దాని మీద వచ్చే వడ్డీ ఎలాగో జాగ్రత్తగా వాడుకుంటే తినడానికి సరిపోతుంది అని బంధువుల్లో చాలామంది సలహా ఇచ్చారు. మాకే లోటు లేదు. నాన్న మాకు అన్నీ చేశాడని చెప్పడం కూడా ఇష్టం లేక నానమ్మ వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పింది. అయితే మనలో వరసైన వాళ్ళు ఉన్నారు కదా, అవనిని ఎవరన్నా చేసుకుంటారా మరి మీ కోడలుగా అని అడిగింది. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కారణం, వచ్చే కట్నం చాలదు. పైగా ఫ్యూచర్లో అందరి బాధ్యత వాళ్ళు ఎక్కడ భరించాల్సి వస్తుందో అని వాళ్ళ భయం వాళ్ళది. అదే మాట వేరే వాళ్ళతో అనడం నానమ్మ చెవికి చేరింది. అందుకే ఆ రోజు నానమ్మ గట్టిగానే సమాధానం చెప్పింది. మీ అందరి సలహాలు మాకు అవసరం లేదు, కానీ మా బతుకులేవో మేం బతుకుతాం. ఎప్పుడు పెళ్లి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు అని అందరితో అనేసరికి ఆ రోజు నుంచి ఇంకా మన ఇంటికి రావడం కూడా మానేశారు. అవని భుజం చుట్టూ చేయి వేసి తన గుండెల మీదకి లాక్కొని, అప్పుడే నీకు పెళ్ళైపోతే నా పరిస్థితి ఏంటి మరి? నువ్వు నా కోసం పుట్టావు అని అంటాడు తల మీద ముద్దు పెడుతూ. నిజమే బావా, అప్పుడు పెళ్ళైపోయి ఉంటే నేను బెంగళూరు వచ్చేదాన్ని కాదు, మిమ్మల్ని కలిసేదాన్ని కాదు, మనం మళ్ళీ ఇలా కలిసే వాళ్ళమే కాదు అని మనసులో అనుకుంటుంది అవని. అసలు అంతా తలుచుకుంటుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది బావా. ఎక్కడో తెనాలిలో ఒక ఊర్లో ఉన్న మేము ఇక్కడికి రావడం ఏంటి? నేను చేసే ఆఫీస్ని మీరు కొనడం ఏంటి? మన ఇద్దరం దగ్గర కావడం ఏంటి? నా గతం మీ రిలేటెడ్గా ఉండడం ఏంటి? అంతా ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటుంటే ఇది కళ, నిజమా అన్నట్లు అనిపిస్తుంది అని అంటుంది అవని. దానినే డెస్టినీ అంటారు. మనకు రాసి పెట్టుంటే ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలి అన్నది అలా జరుగుతుంది. మనం ఎంత తప్పించుకొని పారిపోదామనుకున్నా అది జరగదు. మన గమ్యం ఎక్కడో అక్కడికే మనం చేరుతాం అని అంటాడు అభి. అదైతే నిజమే. నేను అసలు పెళ్లి చేసుకోకూడదని, మీ నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేశాను. కానీ చివరికి ఇలా మీరు లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసా. ఎంత విచిత్రమో కదా అని అభి చుట్టూ చేతులు వేసి అంటుంది. అవని నుదురు మీద ముద్దు పెట్టి, అదేంటి, నేను పెళ్లి గురించి మాట్లాడి మహా అయితే ఒక 10 రోజులవుతుంది. మరి ముందు నన్నెందుకు తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నం చేశావు అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు అభి. ఆ, అవ్వని, నీ నోరు అసలు కుదురుగా ఉండడం లేదే అని తనలో తానే తిట్టుకుంటూ, అదే బావా, ఈ 10 రోజుల్లోనే ఈ పెళ్లి తప్పించుకోవాలని, ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలని అనుకున్నాను కదా, అదే చెప్తున్నాను అని తడబడుతూ అంటుంది. ఎంతవరకు కవర్ చేస్తావో చెయ్యవే అని అనుకొని, అవును, ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నావు కదా, మరిచిపోయాను ఆ విషయం అని అవని నడుం చిన్నగా గిల్లుతాడు. ఔచ్! ఈ గిల్లడం కొరకడం ఏంటి బావా అని నడుము రుద్దుకుంటూ అడుగుతుంది. మరి నన్ను తప్పించుకొని పారిపోవాలనుకోవడం ఏంటి? అది అప్పుడు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు చూడు, అయస్కాంతంలో నిన్నెలా అతుక్కొని ఉండిపోయాను అని తలెత్తి అభి మొహంలోకి చూస్తూ అంటుంది. ఇప్పుడు మీ బంధువులందరికీ నువ్వెవరో తెలిసుంటుంది. డెఫినెట్గా నిన్ను వెతుక్కొని వస్తారేమో అవని. వాళ్ళొచ్చినా నాకు అవసరం లేదు. కష్టంలో తోడున్న వారే మనవారు అని తెలుసుకున్నానులే బావా. కారు పక్క కాపేసి కాసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ గడిపేసి రిటర్న్ అవుతారు అభి అవని. సుచిత్ర గారు చెప్పిన లిస్టులోనివన్నీ తీసుకొని అవనిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అభి వెళ్ళిపోతాడు. తెల్లవారి 4 గంటలకి కోమలిని లేపుతుంది లక్ష్మి. ఇష్టం లేకపోయినా కష్టంగా లేచి లక్ష్మిని అనుసరిస్తుంది కోమలి. కోమలి చేతికి ఒక చీపురిచ్చి, నువ్వు అటువైపు నుంచి తుడుచుకుంటూరా, నేను ఇటు నుంచి తుడుచుకుంటూ వస్తాను అని బయట వాకిలి చిమ్ముతూ చెబుతుంది లక్ష్మి. చీపురు కూడా సరిగా పట్టుకోవడం రాని కోమలి అప్పటికే లేచి పడక కుర్చీలో కూర్చొని వీళ్ళనే గమనిస్తున్న వాళ్ళ తాతయ్యని చూసి భయంతో నడుం వంచి తొడవడం మొదలు పెడుతుంది. కోమలిని చూసి లక్ష్మి చిన్నగా నవ్వుకొని దగ్గరికి వెళ్ళి ఎలా తొడవాలో చూపించి తను తన పని చేసుకోవడం మొదలు పెడుతుంది. ఎలాగో కష్టపడి తుడుస్తుంది కోమలి. ఆ కాస్తకే నడుం పట్టుకొని అరుగు మీద చతికిల పడుతుంది. లక్ష్మి ఇక వరుసగా పనులు చేయిస్తూ ఉంటుంది కోమలితో. ఉదయాన్నే 5 గంటలకే ముహూర్తం అవడంతో 3 నుంచి లేచి హడావుడి మొదలు పెడతారు అవని వాళ్ళ ఇంట్లో.
సుచిత్ర గారు, హర్ష గారు ముందే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కావలసిన ఏర్పాట్లు అన్నీ చూసుకుంటారు. అభి, వినయ్ వచ్చి అవని వాళ్ళని తీసుకొని స్టార్ట్ అవుతారు. అవని వాళ్ళతో పాటు రాజారాం గారు వాళ్ళు కూడా వస్తారు. కుమార్ గారు వాళ్ళని రమ్మని అవని ఫోన్ చేసినా ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి పెళ్ళికి తప్పకుండా వస్తాను కదమ్మా, అప్పుడు చూస్తానులే అని చెబుతారు. అభి వాళ్ళు వెళ్ళేసరికి పంతులు గారు కూడా రెడీగా ఉంటారు. వెళ్ళగానే టైం దగ్గర పడుతూ ఉండడంతో రెడీగా ఉండమంటారు వాళ్ళని. శంకర్ పార్వతి గారిని ముందు అడుగు పెట్టమంటే అవని అభితో పెట్టించమని సున్నితంగా చెబుతారు వాళ్ళిద్దరూ. అది తనిల్లమ్మ, తన తల్లి తండ్రి ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. మొదట తన అడుగు పెడితేనే బాగుంటుంది, వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని శంకర్ గారు అంటారు. ఇక ఆర్గ్యుమెంట్ ఏమీ చేయకుండా అభి అవని చేతే అన్ని కార్యక్రమాలు చేయించి ఇద్దరిని ఇంట్లోకి అడుగు పెట్టమంటారు పంతులు గారు. ఇద్దరు దేవుడి పటం ఉన్న పళ్ళెం పట్టుకొని అభి చేయి అవని భుజం చుట్టూ వేసి ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా తన తల్లిదండ్రుల పెద్ద ఫోటో కనిపించగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అవనికి. అవని భుజం చిన్నగా తడుతూ, ఇది సంతోషించాల్సిన సమయం, ఇన్నాళ్ళకి తమ బిడ్డ తన గూటికి చేరిందని వాళ్ళు కూడా ఆనందిస్తారు అంటాడు అభి. వావ్, ఎంత పెద్ద ఇల్లో, భలే ఉంది, సినిమాల్లో ఉన్నట్టుంది అని వాళ్ళ వెనక వచ్చిన ఆరు కళ్ళు రౌండ్గా తిప్పుతూ అంటాడు. అభి వాడి క్రాఫ్ట్ చెరుపుతూ, ఇక నుంచి ఇక్కడ నువ్వే ఉంటావు అని అంటాడు. దేవుడి పటాలు తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి దీపం వెలిగించి అభి అవనిని కూర్చోబెట్టి చిన్న హోమం చేయిస్తారు. అదయ్యాక పాలు పొంగించి పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత హాల్లో 4 అడుగుల పొడవులో ఉన్న తన తల్లిదండ్రుల ముందు కూడా పెట్టి దండం పెట్టుకుంటుంది అవని. కథ కొనసాగుతుంది. సక్సెస్ఫుల్గా గృహప్రవేశం చేసింది. అభి అవనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, అది అందరి మనసులో ఉంది కాబట్టే వాళ్ళిద్దరి చేత అన్నీ చేయించేశారు. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.